జై శ్రీరామ్ మిత్రులారా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ అన్నమాట. ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి ఏంటంటే జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పి మన దగ్గర కొంత అమౌంట్ అనేది వసూలు చేస్తూ ఉంటారు. యాక్చువల్గా కన్సల్టెన్సీస్ అనేవి ఉండేవి. మేము చదువుకుని జాబ్స్కి అప్లై చేసే టైంలో కన్సల్టెన్సీస్ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ కూడా కన్సల్టెన్సీస్ లాంటివి ఏవి కనిపించట్లేదు. మనకన్నీ Naukri.com కానీ, ఇండిడ్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఇటువంటి యాప్స్ ఉన్నాయి. వాటిలో మనం అప్లై చేసుకోవచ్చు. మన రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే మన రెజ్యూమ్ని బట్టి జాబ్స్కి ఎక్కడన్నా మనకి సూటబుల్గా ఏదైనా ఉంటే అది రికమెండ్ చేయడం జరుగుతూ ఉండిద్ది. మన ఇంట్రెస్ట్ని బట్టి మనం జాబ్స్లో జాయిన్ అవుతూ ఉంటాం అనమాట. సో యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఒక 5 months బ్యాక్ నా ఫ్రెండ్ వెంకటరమణ అనే వ్యక్తికి ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఆ ఇన్సిడెంట్కి మేము ఏ విధంగా రెస్పాండ్ అయ్యాము అనేది కూడా మీకు షేర్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ అనేవి చూపిస్తాను. యాక్చువల్గా వాట్సాప్ గ్రూప్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. జాబ్ మేళా అని, జాబ్స్ అలర్ట్స్ అని చెప్పేసి కొత్తగా వాట్సాప్ గ్రూప్స్లో ఎప్పుడు కొత్త కొత్త జాబ్స్ గురించి అందరూ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందంటే ఫ్రెండ్స్, చాలామంది జాబ్స్ ఇప్పిస్తాము, మాది ఒక కన్సల్టెన్సీ, మీరు ఇంత పే చేయాలి అని చెప్పేసి ఈ అమౌంట్ వసూలు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటికాడ కూర్చుని హౌస్ వైఫ్స్ కానీ, లేదంటే స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్లకు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇంటి దగ్గరే కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు డబ్బులు సంపాదించుకో ఒక నెలకి 20,000 15,000 దాకా సంపాదించుకోవచ్చు ఇంటికాడే ఉంటూ అని చెప్పి కూడా ఫ్రాడ్ చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వెంకటరమణ అనే అతనికి యాక్చువల్గా తను డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. డిప్లొమా కంప్లీట్ అయ్యి బీటెక్ చేయలేదు. తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాడు. అతను వైజాగ్లో ఉంటాడనమాట, ప్రాపర్ మధురవాడ. సో తనకి ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మహమ్మద్ అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్ ద్వారా పరిచయం అయ్యి, ఎయిర్ ఏషియాలో నీకు జాబ్ ఇప్పిస్తాను, ఎయిర్ ఏషియాలో అంటే మన బోటింగ్ దాంట్లోని సంథింగ్ అక్కడ జాబ్ ఇప్పిస్తాను ఫ్లైట్స్కి సంబంధించిన దాంట్లో అని చెప్పేసి తన దగ్గర ఇప్పటి వరకు ఒక 15,000 వరకు అయితే అమౌంట్ తీసుకున్నాడు. తనకి 15,000 అనేది చాలా ఎక్కువే. తన ఫాదర్ వచ్చేసి వాచ్మ్యాన్గా చేస్తూ ఉంటారు. సో తను కూడా ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ మన డాక్యార్డ్లో జాబ్ అనేది వచ్చింది. తను డాక్యార్డ్లో జాబ్ చేసుకుంటున్నారు. ఇది రావడానికి ముందు ఏదైతే ప్రాసెస్ అనేది జరిగిందో, వాట్సాప్ గ్రూప్ ద్వారా దాన్ని అప్రోచ్ అవ్వడం, ఒక ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ లాంటిది తయారు చేసి, మీకు ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది, ట్రైనింగ్ సెక్షన్కి ఫీజు కట్టాలి అని చెప్పేసి 15,000 5,000గా ఒకసారి 1,000 2,000 5,500 అలాగా 15,000 రూపాయలు తన దగ్గర వసూలు చేయడం జరిగింది. తను నన్ను కాంటాక్ట్ అయ్యి, ఏం చేయాలి మధు, నాకు అర్థం కావట్లేదు, ఈ 15,000 మనకి రావా అని అడిగితే, సో ఇటువంటి వాటికి మనం ఎలాగ బుద్ధి చెప్పాలి అంటే, యాక్చువల్గా తను డిలే చేశాడు. బై గాడ్స్ గ్రేస్ తన ఎవడైతే ఫ్రాడ్ చేశాడో వాడి నెంబర్ ఇంకా కలుస్తుంది, రింగ్ అవుతుంది, ఎత్తి మాట్లాడుతున్నాడు కూడా. యాక్చువల్గా మేము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆల్రెడీ సైబర్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. మీరు ఇది జరిగిన వెంబటే 1930 అనే సైబర్ క్రైమ్ నెంబర్కి కాల్ చేసి cybercrime.gov.in అనే వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి ఒక కంప్లైంట్ రైజ్ చేయడం ద్వారా ఇటువంటి ఫ్రాడ్ చేసే వాళ్ళని మనం త్వరగా పట్టుకోవచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి. మీరు కనుక డిలే చేస్తే మీ అమౌంట్ మీకు రాదు. ఇది మాత్రం పక్కా. మీకు అమౌంట్ తిరిగి రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కంప్లైంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి. మీకు అమౌంట్ ఒక 5 months ఈ పీరియడ్ అనేది ఏంటంటే 1 monthకి ఒకసారి, 1 monthకి ఒకసారి, ఒక 2 monthsకి ఒకసారి, ఏంటి నాకు ఆఫర్ లెటర్ ఏమైంది, నా ట్రైనింగ్ సెక్షన్ ఎప్పుడు అని మనోడు ఫోన్ చేసినప్పుడల్లా ఒక 5,000 కొట్టు, నెక్స్ట్ ట్రైనింగ్ సెక్షన్లో కూర్చోబెడతాను, జాబ్ వచ్చింది అని చెప్తున్నారు. ఇటువంటి వాళ్ళని దయచేసి నమ్మొద్దు. ట్రస్టెడ్ సైట్స్ ఉంటాయి, ట్రస్టెడ్ యాప్స్ ఉంటాయి. మీకు షైన్ ఉండిద్ది, షైన్ కానీ, ఇంకా ఇండిడ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, Naukri.com కానీ, వీటిలో మీరు రిజిస్టర్ అయ్యి మీ రెజ్యూమ్ అనేది మీరు అప్లై చేసుకోండి. రెజ్యూమ్ అనేది దాంట్లో అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమ్ దాంట్లో అప్లోడ్ చేసి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, లేదా ఫ్రెషర్ అంటే ఫ్రెషర్, మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్గా మీకు చాలా జాబ్స్ వస్తాయి, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా కంపెనీస్ నుంచి మీ రెజ్యూమ్ని బట్టి మీకు దాంట్లో నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, జాబ్స్ వస్తాయో రావో, ఇటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు. ఏదైనా మీ టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి యాప్స్ని, ట్రస్టెడ్ యాప్స్ని చూసుకొని వాటిని ప్రిఫర్ చేయండి తప్ప మధ్యలో ఉండే ఇటువంటి థర్డ్ పార్టీ పర్సన్స్ని నమ్మి ఎవ్వరూ కూడా డబ్బులు కట్టద్దు. ఇవాళ రేపు జాబ్స్ అప్లై చేసుకునే మనం
ఈ జనరేషన్ వాళ్ళు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి జీతం ఇచ్చి, మనకి వర్క్ చూపిచ్చేవాడికి మనం ఎదురు డబ్బులెందుకివ్వాలి? అసలు మన దగ్గరే డబ్బులు తీసుకొని మనకు ఉద్యోగం ఇప్పించేవాడు, మనకు జీతం ఇవ్వగలడా చెప్పండి? ఈ కన్సల్టెన్సీస్ అనేవి ఎప్పుడో ఆగిపోయినాయి. చాలా వరకు ఎక్కడ కన్సల్టెన్సీస్ లేవిప్పుడు. కన్సల్టెన్సీస్‌ని ఎవరిని కూడా దయచేసి నమ్మొద్దు మీరు. మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోండి. ఏవన్నా ట్రస్టెడ్ యాప్స్‌లో మాత్రమే అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకొని దాని ద్వారా వచ్చే యాప్ ఇప్పుడు మీకు ఒక 5 ఇంట్రెస్టెస్, 6 ఇంట్రెస్టెస్ అని చూపిస్తా ఉంటారు. ఒక 4, 5 ఇండస్ట్రీలు వస్తాయి దాంట్లోని. మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే మీరు అప్లై చేసుకోండి. దాన్ని బట్టి మీకు జాబ్ వచ్చిద్ది. మీకు ఆన్‌లైన్‌లోనే ఇప్పుడు అంతా ఆన్‌బోర్డింగ్ అంతా ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది మీకు. ఇంటర్వ్యూకి కూడా నేను అదెక్కడో కోయంబత్తూర్ అంటే అక్కడి దాకా నేను ఎళ్ళొచ్చిన అమౌంట్ వేస్ట్ నాకు ఇదంతా పెట్టుకోకుండా మీకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ జరిగిపోతుంది ఇప్పుడు ఆన్‌బోర్డింగ్. సో, మీకు ఎటువంటి లాస్ రూ. 1 ఖర్చు కూడా ఉండదు మీకు ఎక్కడా కూడా. సో, దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఫ్రాడ్ కన్సల్టెన్సీలని నమ్మొద్దు. మనం ఎవరికి కూడా పే చేసి జాబ్స్ అనేవి తెచ్చుకునే సిచ్యువేషన్‌లో ఇప్పుడు లేము. జాబ్స్ అలర్ట్స్ అనేవి ఇటువంటి ట్రస్టెడ్ సైట్స్‌లో మాత్రమే వస్తాయి. సో, దయచేసి ఎవరు కూడా ఇటువంటి మోసాలకు పోవద్దు. ఎవరైనా ఇటువంటి మోసానికి గురై ఉంటే కింద నా మొబైల్ నంబర్ ఇస్తున్నాను. నాకు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్.